మరణించిన తర్వాత మరో జీవితం అనేది ఉందా? ఉంటే ఏ రూపంలో ఉంది? ఎక్సెట్రా, ఎక్సెట్రా. అయ్యో! అక్క మళ్ళొచ్చేసావా దీదీ? ఈ చావు గురించి చెప్పడానికి? ఎందుకండి అంత బాధ? అయినా మనం ఎక్కువ మరణం గురించి మాట్లాడుకోవడం వల్ల అల్లా సుబ్హానహు తాలా దగ్గరకవుతాం. అంటే దగ్గరవుతున్నాము అంటే ఆయన చచ్చిపోయి దగ్గరికెళ్తున్నామని కాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం అల్లా గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ జీవితంలో. ఇలా మరణం గురించి తెలుసుకున్నప్పుడల్లా బ్రతకాలి అనే ఆశ, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అనే ఆశతో మన ఆ కోరికల వలన మనం అల్లా గురించి తెలుసుకొని నమాజులకి టైంకి వెళ్తాం, సదకాలు చేసుకుంటా, జకాతులు ఇచ్చుకుంటా, కరెక్ట్‌గా జీవన విధానం అనేది చేసుకుంటా వస్తాం. ఈరోజు టైం కాదనుకుంటే ఓకే. మరి రేపు మేబీ ఈ సెకండ్, నెక్స్ట్ సెకండ్ ఎవరికి తెలుసు ఎప్పుడు ఎలా చనిపోతామో, ఎక్కడ చనిపోతామో. కాబట్టి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్‌షాల్లా ఇన్ ఫ్యూచర్ వీడియోస్‌లో కూడా వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో విశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే కొన్ని మంచి లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటిది కలిమాయే షహాదత్. సహీ అబూ దావుద్ 2673 రిఫరెన్స్. హజరత్ ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచరించారు: ఏ వ్యక్తి చివరి వాక్యాలు లా ఇలాహా ఇల్లల్లా అని ఉంటాయో వారు స్వర్గానికి పోతారు. ఓల్డెన్ డేస్లో అయితే పక్కనే కూర్చొని ఇలా జికిర్ చేస్తూ ఉండేవాళ్ళు ఓల్డ్ పీపుల్. బట్ యాక్చువల్లీ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కలిమా చదువుతూ ఉండాలన్నమాట వాళ్ళ చెవి దగ్గర. అది వాళ్ళు కూడా అంటా ఉంటారు లోపల. ఇంకా నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విశ్వాసి మరణాల గురించి తెలుసుకుందాం. ప్లీజ్ దయచేసి ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జజాకల్లాహ్ ఖైర్.